అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబరు 18. ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. లూకాసు వార్త 24వ అధ్యాయము 30-31 వచనములు. మన ప్రభువు పునరుద్ధానం తర్వాత యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామమునకు బయలుదేరిన 2 శిష్యులకు ప్రత్యక్షమాయెను. వారు యెరూషలేమునందు జరిగిన వింత సంగతులను గురించి మాట్లాడుకొనుచుండిరి. సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలు తాము ప్రభువును చూసితిమని వారికి చెప్పిరి. ప్రభువు మరణము నుండి తిరిగి లేచెనని దూత ఆ స్త్రీలకు చెప్పెను. వారు ఆ మార్గమున వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ప్రభువు చాలా దూరము ఆ 2 శిష్యులతో నడుచుచు లేఖనముల ద్వారా విశదపరచుచు అధికారముతో మాట్లాడినను వారు ఆయనను గుర్తుపట్టలేకపోయిరి. యూదుల ఆచార ప్రకారం సాయంకాలమున వారు ఆయనను భోజనమునకు ఆహ్వానించినప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచినప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి. వారు చివరి భోజన సహవాసం నందు చెప్పిన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, దీనిని తీసుకొని తినుడి. అప్పుడు వారు సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థము ఆయన శరీరము నలగొట్టబడి ఆయన ప్రశస్త రక్తము చిందించబడునను ఆయన మాటల యొక్క భావమును గ్రహించిరి. మన పాపము నిమిత్తమై ఆయన శరీరము నలగొట్టబడి సిలువలో మరణించినందులకు హృదయపూర్వకంగా మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా అద్భుతమైన పునరుద్ధాన శక్తిని అనుభవించుటకు ఆరంభించుదుము. అందువలనే ఆదివారము ఉదయకాలమున ప్రభువు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రశస్తమైనది. ఎక్కడైనను విశ్వాసులు ప్రతి ఆదివారము ప్రభు బల్ల చుట్టూ కూడుకొనుటకు నేర్చుకొనినవారు. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పిన విధముగా తగినంత సమయము పరిశుద్ధమైన హృదయపూర్వకమైన ఆరాధన కలిగి తమ హృదయములను పరిశోధించుకొని తమను తాము సరిచేసుకొని ప్రభు బలలో పాల్గొనినప్పుడు ఆత్మీయమైన ఎదుగుదల మరియు అభివృద్ధి కలిగిందురు. దురదృష్టముగా విశ్వాసులకు ప్రభు బల్ల అలవాటుగా ఆచారముగా నైంది. వారు ప్రభు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధమైన ఆరాధన యొక్క విలువను తెలుసుకొనలేరు. అందువలనే చాలామంది జీవితములు గొడ్డుబారినవి, నిష్ఫలముగా ఉన్నవి. విశ్వాసులకు ప్రభు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రాముఖ్యమైనది. అప్పుడే వారు త్వరితమైన ఎదుగుదల కలిగి దేవుని జ్ఞానమునందు మరియు కృపయందు ఆత్మీయంగా ఎదుగుదురు. ప్రైజ్ ది లార్డ్.